హలో అండి, వెల్కమ్ టు జూమ్ ఇన్ న్యూస్. ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే బ్యాంకింగ్ సెక్టార్లో కొన్ని సవరింపులు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఎస్పెషల్లీ లోక్సభలో సవరింపుల బిల్లు పాస్ అవ్వడం జరిగింది. సో అందులో దాదాపు 19 రకాల సవరణలు చేశారు. అయితే ప్రధానంగా ఇప్పుడు చాలామంది పబ్లిక్కి, చాలామంది ఖాతాదారులకు ఉపయోగపడేటువంటి సవరింపు ఏంటంటే, ఇప్పటి నుండి ఏ ఖాతాదారుడైనా సరే బ్యాంకులో అన్ని బ్యాంక్స్ కానీ నామినీస్ అప్ టు 4 మెంబర్స్ వరకు పెట్టుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సంఘటనలు జరిగాయి. అంటే కేవలం ఒక వ్యక్తి నామినీ పేరు పెట్టడం వల్ల చాలా వరకు కూడా ఆ ఫండ్స్ని క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతోపాటు కొన్ని కుటుంబ సమస్యలు కూడా రావడం జరిగింది. అంటే నామినీ అనేటువంటిది పెద్ద ఇష్యూగా మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి వాళ్ళ మదర్ని నామినీ పెట్టాడు, తర్వాత పెళ్ళైన తర్వాత మళ్ళీ వాళ్ళ వైఫ్కి మార్చడం, తద్వారా ఇంట్లోనే కొన్ని సమస్యలు రావడం అనేటువంటిది అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటూ తప్పకుండా సవరణ చేయాల్సిందే అని చెప్పి నామినీస్ని అప్ టు 4 మెంబర్స్ వరకు యాడ్ చేసుకున్నటువంటి వెసులుబాటు ఈ సవరణ బిల్లులో ఇవ్వడం జరిగింది. అందుకని ఇప్పటి నుంచి ఇంకా ఈ సవరణ బిల్లులో పాస్ అవ్వడం వల్ల అప్ టు 4 మెంబర్స్ యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఎవరికి ఎంత పర్సెంట్ వెళ్ళొచ్చు అనేటువంటిది కూడా మనమే డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇదొక అద్భుతమైనటువంటి వెసులుబాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే అన్క్లైమ్ చేసేటువంటి మనీ, అంటే చాలామంది నామినీ మనీ కూడా క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితుల్లో షేర్స్ కానీ, బాండ్స్ కానీ, ఇతర ఫైనాన్స్కి సంబంధించి ఇతర మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇట్లాంటివన్నీ చాలా మంది క్లెయిమ్ చేసుకోరనమాట. సో ఈ క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ ఫండ్స్ ఏం చేస్తారు అనేటువంటి పెద్ద ప్రశ్నగా మారిపోయింది. సో దీనికి కూడా ఈ సవరణ బిల్లులో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆ క్లారిటీ ఏంటంటే, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్స్ అనేటువంటిది ఒక దాంట్లో ఈ ఫండ్స్ అన్ని కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ దీని ద్వారా ఎవరైనా క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. దాంతోపాటు దాదాపు 19 రకాల సవరణలు చేయడం జరిగింది ఈ పర్టికులర్ బిల్లు. అయితే ఈ బిల్ ఎలా పాస్ అయిందంటే, ముజువాని ఓటు ద్వారా ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది. సో ఇదండి లేటెస్ట్ న్యూస్. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇప్పటి నుంచి మీ బ్యాంక్ ఖాతాలో నామినీస్ని ఒకరినే పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైతే 2, 3, 4 వరకు పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఎవరెవరికి ఎంత పర్సెంట్ అనేది కూడా పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. సో దిస్ ఇస్ ద లేటెస్ట్ న్యూస్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జూమ్ ఇన్ న్యూస్.